గ్రీన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ యాపిల్, పాలకూర, యోగర్ట్, ఆల్మండ్ మిల్క్. గ్రీన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజైతే చక్కగా ఒక ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ మధ్యన. పాలకూర కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఏబీసీ జ్యూస్ అని చెప్పేసి అంటున్నారు. ఎర్లీ మార్నింగ్స్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. అందరికి కూడా ఆల్మోస్ట్ హెల్త్ కాన్షియస్ అనేది పెరిగిపోయిందనమాట. డాక్టర్స్ కన్నా నార్మల్ పీపులే ఎక్కువగా పాటించేస్తున్నారు అన్నీ సర్చ్ చేసి. బట్ మీరైతే కొంచెం మాకు టెక్నికల్గా చెప్తారు. అవును అశ్విని, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ తక్కువనే ఉన్నాయి బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పినాచ్ కానివ్వచ్చు, యాపిల్ కానివ్వచ్చు, ఆల్మండ్ మిల్క్, గ్రీక్ యోగర్ట్, ఇవన్నీ చాలా హెల్దీ. ఓకే. సో జనరల్గా అయితే పాలకూర డైరెక్ట్గా అలా తీసుకోకూడదని చెప్పేసి అంటారు. మా వరకు ఏంటంటే నార్మల్ పీపుల్ లైక్ మీరంటే న్యూట్రిషన్ కోర్స్ చేశారు కాబట్టి మేమైతే డైరెక్ట్గా లైక్ క్లీన్ చేసేసుకుని స్మూతీ లాగా చేసేసుకుంటూ ఉంటాం. అలా ఎంతవరకు మంచిది అంటారు తీసుకోవడం? అలా అస్సలు మంచిది కాదు అశ్విని. బికాజ్ ఏంటంటే పాలకూర ఏ ఆకుకూర చేయడానికన్నా కానీ కూడా కొన్ని కెమికల్స్ యూస్ చేస్తారు. పెస్టిసైడ్స్ కానీ హెర్బిసైడ్స్ కానీ యూస్ చేస్తారు. అలాగే వితౌట్ బాయిలింగ్ కానీ ఏమి హీట్ లేకుండా అలాగే తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అది మంచిది కాదు. అందుకే మనం బ్లాంచింగ్ టెక్నిక్ యూస్ చేయొచ్చు. లేదంటే కొంచెం బాయిల్ వాటర్లో ఒక 5 minutes అలా వదిలేసి, సాల్ట్ వేసి వదిలేసి దాని తర్వాత స్మూతీ చేసుకోవచ్చు అనమాట. ఓకే. బాయిలే చేయాలా లేదంటే దాన్ని మనం స్టీమ్ కూడా చేసుకోవచ్చా? స్టీమ్ కూడా చేసుకోవచ్చు. దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ ఏమన్నా పోతాయా? బాయిల్ చేస్తే ఎక్కువ పోవశిని. ఎందుకంటే మనం వెంటనే బ్లాంచింగ్ టెక్నిక్లో ఏం చేస్తామంటే వెంటనే బాయిల్ వాటర్లో తీసేసి మళ్ళీ ఐస్ వాటర్లో వేస్తామన్నమాట. అలా కూడా చేసుకుంటే న్యూట్రియంట్ లాస్ ఉండదు అండ్ ఆ కలర్ అనేది అలాగే ఉంటుంది. లాస్ట్ టైం కూడా చెప్పారు మీరు బ్లాంచింగ్ టెక్నిక్. ఎస్. దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. కొంచెం వాటర్ పోసుకుందాం. సో ఇప్పుడు ఈ పాలకూరని వేద్దాం అశ్విని. వాటర్లో కడిగేయాలి. కడిగేసిన తర్వాత మళ్ళీ దీంట్లో వేసుకోవచ్చు. ఓకే. సో జ్యోతిర్మయ్య గారు, బ్లాంచింగ్ ప్రాసెస్ అయ్యేలోపు మనం యాపిల్ కట్ చేసుకుందామా? యాపిల్ని కట్ చేసుకుందాం. సో యాపిల్ కూడా గ్రీనే తీసుకొచ్చారు. గ్రీన్ స్మూత్ అన్నారు, సింబాలిక్గానే తీసుకొచ్చారా? వేరే కలర్ ఫ్రూట్లో మనకి ఏమన్నా న్యూట్రియంట్ వాల్యూస్ చేంజ్ అవుతూ వస్తాయా? న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి కొంచెం చేంజ్ అవుతాయి అశ్విని. ఆల్మోస్ట్ అన్ని యాపిల్స్లో టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రీన్ యాపిల్లో కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ యాపిల్తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ జ్యూసీగా ఉంటుంది, ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. అవును. ఓకే. సో ఇది అయిపోయినట్టుంది కదా? ఎస్. బ్లాంచింగ్ అంటే మనం ఎక్కువ టైం తీసుకోము. దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. సో ఐస్ క్యూబ్స్తో ఉన్న వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఎస్ అశ్విని. సో మనం ఈ పాలకూరను మొత్తం ఐస్ క్యూబ్స్ వాటర్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే. ఒక 2 minutes పెట్టుకుంటే సరిపోతుంది అశ్విని. ఓకే, డన్. తర్వాత మొత్తం అన్నీ మనం బ్లెండ్ చేసేసుకోవడమేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో కాల్డ్ ఇవైతే మీరు కొంచెం బ్రీఫ్గా చెప్పారు. పాలకూర అండ్ యాపిల్. దీంట్లో మనం మిల్క్ కూడా యూస్ చేస్తున్నాము. ఏ మిల్క్? ఆల్మండ్ మిల్క్. ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి చెప్పండి. సో ఇప్పుడు ఆల్మండ్స్ అనేవి హెల్దీ అశ్విని. బికాజ్ మనకి లివర్ డీటాక్సిఫికేషన్కి కానివ్వచ్చు, లేకపోతే లివర్ హెల్దీగా పనిచేయాలంటే మనం కొన్ని న్యూట్రియంట్స్ ఇవ్వాలి. ఆల్మండ్స్ కానీ ఇంకా ఏ నట్స్ అండ్ సీడ్స్ తీసుకున్నా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. గుడ్ ఫ్యాట్స్ మన లివర్కి, మన బాడీకి చాలా అవసరం. సో గుడ్ ఫ్యాట్స్ కావాలి కాబట్టి మనం ఆల్మండ్ మిల్క్ యూస్ చేసాము. అండ్ పాలకూర అగైన్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇందులో క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది లివర్ని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వైటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇది చాలా హెల్దీ అన్నమాట. అండ్ దీని తోడుగా మనం యాపిల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అండ్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం ఈ రెసిపీలో అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి ఎంటైర్ లివర్ డీటాక్సిఫికేషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే. ఇదే మనం ఆకుకూర కాకుండా దీని ప్లేస్లో మనం ఏదన్నా రోజు ఒకటే తీసుకున్నారు కాబట్టి దీంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ ఇంకా ఏమన్నా ఆకుకూరలో లభిస్తాయా? స్పినాచ్ జ్యూసింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్మూతీస్కి కరెక్ట్గా బ్లెండ్ అవుతుంది అనమాట. ఇంకా వేరేవి ఆకుకూరలు అంతా హెల్ప్ అవ్వవు అశ్విని. ఓకే. అంటే దీంట్లో టేస్ట్ అనేది రాదన్నమాట. అందుకని ఎక్కువ ఇదే వాడతారు మార్నింగ్స్. ఓకే, డన్. సో ప్రిపేర్ చేసుకుందాం మనం. ఎస్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం అశ్విని. దీంట్లో మనం పాలకూరను వేసేసుకుందాం. ఓకే.
సో ఇప్పుడు మనం కట్ చేసిన యాపిల్ ముక్కలను కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ కొంచెం ఆల్మండ్ మిల్క్ని వేద్దాం అశ్విని. నెక్స్ట్ ఇక్కడ గ్రీక్ యోగర్ట్ని తీసుకుంటున్నాం అశ్విని, ఇది కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం అశ్విని, దీన్ని మిక్సీ చేసుకుందాం. ఓకే. మిక్సీ అయిపోయింది అశ్విని, ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో ఫ్యాటీ లివర్లో భాగంగా గ్రీన్ స్మూతీ రెడీ అయిపోయింది అశ్విని, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఎస్, పేరుకి తగ్గట్టుగానే మొత్తం గ్రీన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేశారు. సో గ్రీన్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. గ్రీన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ యాపిల్, పాలకూర, యోగర్ట్, ఆల్మండ్ మిల్క్. గ్రీన్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం నీళ్లు వేసుకుని పాలకూర కూడా వేసి బాయిల్ చేసుకోవాలి. చాపింగ్ బోర్డ్ తీసుకుని యాపిల్ కట్ చేసుకోవాలి. తర్వాత ఐస్ వాటర్లో పాలకూర 2 నిమిషాలు ఉంచుకొని మిక్సీ జార్లో పాలకూర, యాపిల్ ముక్కలు, కొంచెం ఆల్మండ్ మిల్క్, గ్రీక్ యోగర్ట్ వేసుకుని మిక్సీ చేసుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హెల్దీ గ్రీన్ స్మూతీ రెడీ.